ప్రొఫెసర్ మొత్తం విషయాన్ని వివరంగా చెప్పారు. అయితే సాహిత్యానికి సంగీతానికి సంబంధం. సాహిత్యం ఏంటంటే కొన్ని అక్షరాల కలయిక, పదాలు, కొన్ని పదాల కలయిక, వాక్యాలు. అక్షరంతో స్టార్ట్ చేసి అనంతమైన పదాలని, వాక్యాలని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అదేంటే కేవలం అది భాషాపరంగా అది. సాహిత్యంకి చదువుతో సంబంధం లేదు కూడా. కొందరు నిరక్షరాస్యులు చక్కగా ఎంత సాహిత్యంగా సొంత పాటలు చూసుకుంటారు. ఈ మధ్య యూట్యూబ్ లో కూడా వస్తుంటది. చదువుకి సాహిత్యానికి అది టాలెంట్. సాహిత్యం అనేది చదువునంత మాత్రాన సాహిత్యం రాదు, చదవకపోగానే సాహిత్యం అనేది ఆగదు. చాలా మంది చూస్తుంటారు మీరు, గురువులు, ఈ అంజాడు గురువులు చూస్తున్నారు కదా, అసలు గురువులు అని మాకు యూట్యూబ్ లో ఏం చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, కానీ బ్రహ్మాండమైనటువంటి. అలాగే విద్యార్థుల్లో కూడా సాహిత్యం పట్ల ఎటువంటి వాళ్ళకి అవగాహన ఉంది, టాలెంట్ బయట తీయడం కోసం. అలాగే క్రీడాంగం సంబంధించి, అలాగే నెక్స్ట్ ఐటీ మ్యాథమెటిక్స్ అంటే కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది. అలాగే ఒక విద్యార్థి కంప్యూటర్ ఉపయోగించుకుని స్క్రాచ్ వరకు మీరు మన పిల్లలతో చేయించాం. అంటే యానిమేషన్, ఇటువంటి స్ప్రైట్ అంటే ఐకాన్స్ ని, బొమ్మల్ని ఏ విధంగా మనం మూవ్ చేయాలి అనేది విద్యార్థులు. ప్రత్యేకించి ఈ కో-కరిక్యులర్ యాక్టివిటీ కింద అంటే యాక్చువల్గా అయితే దీనికి సంబంధించి మనకి ప్రత్యేకించి ఎగ్జామ్ లో మామూలుగా మార్కులు ఇంటర్నల్ గా ఇవి ఉంటాయి. కాకపోతే విద్యార్థుల్లో ఎటువంటి టాలెంట్ అనేది బయట తీయడం కోసం ఇటువంటి క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థులు చక్కగా తక్కువ కాలంలో యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక విధంగా విద్యార్థులకు ఉపయోగమే. కానీ ఈ టైంలో కొద్దిగా మేము ప్రత్యేకించి ప్రయోజనం పిల్లలకు కొద్ది కష్టం. ఎందుకంటే ఒక నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ అవి పక్కన పెట్టి చక్కగా పిల్లలు ఈ 2-3 రోజుల్లో టైం కూడా లేదు, 2 రోజులే చేశారు చక్కగా. ఈ సంక్రాంతి సెలవుల్లో ఉండిపోయి ఒక 2 రోజులు చేశారు చక్కగా. వారికి తెలిసినటువంటి కథల్ని సొంతంగా రాసుకుని ఇంచుమించుగా 15 పేజీలు చక్కగా డిజైన్ చేసుకుని, ముందు మాట దానికి రిసెర్చ్ వచ్చి ఇండెక్స్ లోన్ ఏముందో ముందు తీసుకోవడానికి చక్కగా డిజైన్ చేశారు. అలాగే నమూనాలు కూడా అవి చూస్తే రామ మందిరం అది నిన్న పిల్లలకు చెప్పలేదు. వెళ్ళేటప్పుడు సరదాగా మా యాక్షన్ సార్ అన్నారు, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది రామ మందిరం అనగా పిల్లలు చెప్పగా 9th క్లాస్ పిల్లలు ఒక డైరీ తయారు చేసుకుని వచ్చారు. సింపుల్ గా అది గంటలో అలా చేసుకుని వస్తారు. ఫుల్ ప్లేజ్ గా అవ్వలేదు కానీ తయారు చేశారు. అంటే